చాలా నచ్చింది. ఆ గణపతికి కలరింగ్ వేసిండు, అసలు మామూలు లేదు. మొత్తం 4 బుకింగ్ అయిపోయినాయి, ఇంకొక గణపతి మాత్రమే ఉన్నది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ముందరందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని వినీష్ కలర్స్ లో అయితే ఉన్నాము. ఇక్కడ కొన్ని గణపతులకు దాదాపు మనకు 8 గణపతులకు కలరింగ్ వర్క్ అయింది. ఆ కలరింగ్ వర్క్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది, అట్లా కలరింగ్ అయితే వేసిరు. ఇప్పుడు ఆ గణపతులు అయితే చూపిస్తా. అండ్ కొన్ని గణపతులకు కూడా వైట్ కోటింగ్ జరుగుతుంది, ఆ గణపతులు కూడా చూపిస్తా. మీరు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి విజిట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మనకు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. అండ్ సండే మీరు తప్పకుండా వచ్చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాము. మన అంజిమామ ఇక మొత్తం జోష్ మీద ఉన్నాడు, ఎందుకంటే ఇక గణపతి కూడా బుక్ చేసుకుందాం అనే రేంజ్లోకి వచ్చేసి మన అంజిమామ. ఎందుకంటే ఇలా గణపతులు అంత మంచిగా ఉన్నాయి, 1, 2, 3 కాదు, మొత్తం స్పెషల్ గణపతులే ఉన్నాయి ఇలా. అది ఆయన ఒక సర్కార్ గణపతి, ఆ గణపతికి కలరింగ్ వేసిండు, అసలు మామూలు లేదు. ఆ గణపతి చూస్తే మీకు దిమ్మ తిరుగుతుంది, ఇక దిమ్మ కాదు పిచ్చి లేచిపోతుంది. చలో ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం సర్కార్ గణపతి అయితే చూద్దాం. ఆ ఎక్సైట్మెంట్ మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మొత్తం అన్ని డిస్ప్లే అయితే కొన్ని పెట్టిండు గణపతులు, కలర్ వేసినాయి, అవైతే ఇప్పుడు మీకు చూపిస్తాము. దాదాపు మనకు 8 గణపతులకు కలరింగ్ అయింది. ఫస్ట్ మనం సర్కార్ గణపతి ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఎక్సలెంట్, మామూలు లేదు, మాటలు లేవు. ఫస్ట్ అది అంత పెద్ద ఉంది గణపతి. కలరింగ్ చూడండి, అసలుకి నెక్స్ట్ లెవెల్, పూర్తి కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఇంకా పంచ వరకు ఇంకా కట్టలేదు, పంచ కూడా వస్తుంది. అట్లనే నడుముకు పట్టి వస్తుంది, కండువా పట్టి వచ్చి మనకు కండువ కూడా వస్తుంది మెడలో. ఓకే, ఇక్కడ మనకు చేతిలో కూడా ఇట్లా త్రిశూలం టైప్లో మనకి ఇచ్చిర్రు అది. ఓకే, చూసిరు కదా, చాలా ఎగ్జాక్ట్ మనకు సూరత్లో ఎట్లాంటి గణపతి ఉంటుందో సేమ్ ఆ విధంగా మనకు సర్కార్ గణపతి అయితే అచ్చు దిగిపోయింది. ఇక్కడ కలర్ కూడా ఏమన్నా వేసిండు, అబ్బా కలర్ మనకు మెచ్చుకోవాలి, అంత మంచిది కలర్ మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో. ఇక్కడ చూడండి సైడ్కు పట్టీలు సింపుల్ ఉంది కానీ ఒక పీక్స్ లెవెల్ వేసిండు. అది అసలుకి వేరే లెవెల్. అసలుకి సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇలా పెద్ద గణపతి కాకుండా ఇలా చిన్న సర్కార్ గణపతి కూడా ఉంది, అడుగుతూ మనం చూపిస్తాము. ఇక ఈ గణపతి అయితే నాకు చాలా నచ్చింది, అంత మంచిది గణపతి. రిల్చిన మోడల్ ఉంది. అండ్ మన అంజమామ నేను చెప్పినా కదా బుక్ చేసుకుందాం అనుకుంటున్నా, నేను నచ్చింది అనుకుంటున్నా, చేసుకుంటే ఇట్లా ఇటువంటి గణపతి చేసుకోవాలని. అంత మంచి చేసింది గణపతి అయితే. అంటే వీళ్ళు యూత్కి సంబంధించింది ఇదే గణపతి పెడదామని అంజమామ ఈ గణపతి చూడగానే ఫిక్స్ అయిపోయాడు. అది చూసిరా, విఠలేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి దాదాపు 8 ఫీట్ హైట్ ఉంటుంది. మనకు పైన కూడా శేషనాగు. నిల్చున్న స్టైల్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, అసలు మామూలు లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇది గణపతి ట్రెండింగ్ అన్నట్టు, లాస్ట్ పీక్స్ లో ట్రెండింగ్ ఉండే. ఈ గణపతి చూడండి నడుము పట్టొచ్చింది. ఇప్పుడు నేను చెప్పినా కదా ఆ సర్కార్ గణపతికి నడుము పట్టేస్తా అని చెప్పేసి సేమ్ ఈ టైప్ లో మనకు క్లాత్ టైప్ లో వస్తుంది. మళ్ళీ దానికి డిజైనింగ్ వర్క్ ఉంటుంది క్లాత్ కి. మళ్ళీ ఇక్కడ మనకు కండువా కూడా ఇస్తారంట, అది కండువా వస్తుంది. చాలా మోడల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతికి పైన ఛత్రి ఉంటే మీకు లాస్ట్ ఇయర్ కూడా చూసిరు కావచ్చు. మన వినీష్ కలర్స్ లో లాస్ట్ ఇయర్ కూడా ట్రెండింగ్ లో ఉండే ఈ గణపతి. చింతమణి స్టైల్ అండ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా 8 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఈ గణపతికి మనకు కండువా కూడా వస్తుంది. అండ్ వినీష్ కలర్స్ లో ఉన్న ప్రతి ఒక్క గణపతికి కూడా కండువా వస్తుంది విత్ డిజైనింగ్ వర్క్ తోని. ఓకే, ప్రతి ఒక్క గణపతికి. అది ఇక్కడ చూసిరా లాస్ట్ ఇయర్ ఈ గణపతి కూడా ట్రెండింగ్ లో ఉండే, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే. అరే ఎంత చిన్నగా ముద్దుగా మంచిగా కనబడుతుంది ఫేస్. అసలుకి కలరింగ్ చూడండి ఎంత నెక్స్ట్ లెవెల్, అసలుకి మామూలు లేదు. పైన కూడా మనకు అమ్మవారి బ్యాక్గ్రౌండ్ లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది. ఇక్కడ కలరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ కొట్టారు. సింహాసనం పైన కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ తోని మనకి 8 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఓకే అంజమా, ఇంకా మాటలు అసలు చెప్పండి, ఎందుకంటే అంత మంచిగా అయితే తయారు చేసి ఇక్కడ గణపతి. ఈ గణపతికి పంచ వస్తుంది, పంచ కండు వస్తుంది. ఓకే, ఇంకా మనకు లోపల పెద్ద గణపతి కూడా అంటే పెద్ద గణపతులు అంత పెద్ద ఉన్నాయి, చూపిస్తాము. ఇక్కడ చూసిరా దాదాపు గణపతి వచ్చేసి 18 ఫీట్ వరకు ఉంటది. అది ఇక్కడ బండరాళ్ళ పైన నిల్చున్న గణపతి, నిల్చున్న మోడల్ కూడా ఒక రేంజ్ తయారు చేసిరు. అండ్ ఇక్కడ బండలు కూడా మొత్తం కలరింగ్ వేసేసారు. మళ్ళీ ఈ గణపతికి అట్రాక్షన్ ఏదైనా 6 చేతులు. ఒక చేతిలో శేషనాగు పట్టుకున్నాడు, ఒక చేతిలో త్రిశూలము, అక్కడ మన ఖడ్గము. అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది, పూర్తిగా కలర్ అయింది. ఇంకా పంచ సెట్ చేయాల్సి ఉంది. ఇంకా ముంగడిపోతే ఇంకా మంచి గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇలాంటి సర్కార్ గణపతి టోటల్గా 5 చేసారు. మొత్తం 4 బుకింగ్ అయిపోయినాయి, ఇంకొక గణపతి మాత్రమే ఉన్నది. మీరు తప్పకుండా ఈ సండే వచ్చేసి బుకింగ్ అయితే వేసేసుకోండి. ఎవరు బుక్ చేసుకుంటారో ఆ గణపతి ఒక లాస్ట్. ఇక్కడ చూసిరా దాదాపు 15 ఫీట్ల వరకు ఉంటుంది. కైలాసం నుంచి ఇట్లా నడుచుకుంటా వస్తున్నట్టు మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి గణపతికి, ఒకటి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే పుష్పం పైన నిల్చొని ఉన్న గణపతి చాలా ఎక్సలెంట్. అండ్ ఈ గణపతికి మనకు బ్యాక్గ్రౌండ్లో ఇది బటర్ఫ్లై వస్తుంది. ఈ గణపతికి
బ్యాక్గ్రౌండ్ లో బటర్ఫ్లై వస్తుంది అన్నట్టు అది. అండ్ ఈ గణపతి ఆల్రెడీ బుకింగ్ అయింది. ఇంకొక పీస్ ఇలాంటి గణపతి ఉంది ఇంకొకటి, మీరైతే తొందరగా వచ్చేసి బుకింగ్ చేసుకోండి నచ్చినట్టయితే. అండ్ చెప్పినా కదా ఇంతకు ముందు మీకు చెప్పినా కదా సర్కార్ గణపతిలో పెద్ద గణపతి ఉంది, ఇంకోటి చిన్న మోడల్ గణపతి కూడా ఉంది. ఇక్కడ ఇవి అన్న చెప్తాడు, అన్న చెప్పానా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే దాదాపు ఈ గణపతి 15 ఫీట్ల వరకు ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్తోని. బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసేసారు. అండ్ ఫినిషింగ్ వర్క్, కలరింగ్ వర్క్ చూడండి ఎంత ఎక్సలెంట్ అండ్ నీట్గా ఉన్నదో. మనకు బొట్టు కూడా డమరుకం త్రిశూలం ఇచ్చారు, చాలా ఎక్సలెంట్. అండ్ పైన బొట్టు చూసుకున్నట్టయితే మనకు ఫ్లాగ్ కలర్లో ఇచ్చారు. ఓకేనా, చాలా ఎక్సలెంట్ నీట్గా ఉన్నది. ఇంకా పంచ వరకు కండ వరకు అన్నీ సెట్ చేయలేదు. మళ్ళీ ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నేను మళ్ళీ కూడా చూపిస్తా. ఇప్పుడైతే మనము వైట్ కోటింగ్ అవుతున్న గణపతులు అయితే చూద్దాము. చాలా ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి దాదాపు పెద్ద ఉంది గణపతి మాత్రం చూసిరా. నేను ఎంత వస్తావా అంటే ఇగో ఏడుగురి అది ఇంకా దాదాపు నాగిన ఒక 300 ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మన కుమారస్వామి ఆయుధం ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం, కానీ పైన మాత్రము మనకు సూర్యనగరంలో చక్రం ఇచ్చారు. అది సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ ఏంటంటే హంస పైన నిల్చున్న మోడల్ ఉంది గణపతి, అంటే కుమారస్వామి ఆకారంలో ఉన్నది తయారు. ఇక్కడ చూసిన ఆయుధం అదే చాలా డిఫరెంట్ యూనిక్ ఉన్నది. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ సర్కార్ గణపతి. ఈ గణపతికి ఇంకా కలరింగ్ వర్క్ కాలేదు. ఆల్రెడీ మనకు డిస్ప్లేలో పెట్టినవి కలర్ అయినాయి కొన్ని, అవి ఇంకా కాలేవు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే శేషనాగ్ పైన దాదాపు 15 ఫీట్ల వరకు ఉంటుంది. అండ్ చేతిలో శేషనాగ్ యొక్క టేల్. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు కైలాసం నుంచి కిందికి దిగి వస్తున్న గణపతి అయితే మోడల్లో ఉన్నది. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం కూడా చిన్న సైజులో ఉన్న సర్కార్లు అయితే ఉన్నాయి. అండ్ కొన్ని విత్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న డిఫరెంట్ గణపతులు అయితే ఉన్నాయి. మొత్తం ముంబై కాన్సెప్ట్ గణేష్ ఐడల్సే. ఇక్కడ కూడా ఇంతకుముందు మనం చూసాం స్టార్టింగ్లో పెద్ద గణపతి, మోడల్ చిన్నది అన్నట్టు, చిన్న సైజ్ అన్నమాట. ఇంకా ఇటు సైడ్ పోతే సింగిల్ కోటింగ్ కలరింగ్ అయి మళ్ళీ ఎల్లో కలర్ కోటింగ్ అయితే నడుస్తుంది. ఇక ఇక్కడ కలర్లు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా అది ఇన్ ఓన్లీ వైట్ కోటింగ్, ఇంట్లో డబుల్ కోటింగ్ నడుస్తుంది. అది ఇక్కడ చూడండి సర్కార్ గణపతికి ఆల్రెడీ ఎల్లో కోటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఒక్కటి కలర్ బ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా పొజిషన్లో ఉన్న ముంబై కాన్సెప్ట్ గణపతులు. ఇటు సైడ్ కూడా ఆల్రెడీ మొత్తం బ్యాక్గ్రౌండ్లు అన్నీ కూడా సెట్ చేసేసారు. ఓన్లీ లిమిటెడ్ గణపతులు మాత్రమే ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా ఒకసారి తొందరగా విజిట్ చేసేయండి. మీరు ఈ సండే వస్తే మీకు మంచిగా కనబడతాయి. అండ్ డిస్ప్లేలో కూడా పంచాలు కూడా సెట్ చేసేస్తా అన్నాడు. అండ్ ప్రతి ఒక్క గణపతికి పంచ వస్తుంది, ప్లస్ అండ్ కండువ కూడా వస్తుంది. ఓకే, ఇంకా గట్టి సైడ్ ఉన్నాయి అవి మన విఠలేశ్వర స్వామి గణపతులు ఉన్నాయి. అవి కూడా తొందరగా బుక్ చేసుకోవడం తొందరగా వచ్చారు, ఎందుకంటే గణపతి మాత్రం మస్తు తయారు చేసారు. ఇక్కడ చూసిరా చాలా ఎక్సలెంట్ నీట్గా. ఇక్కడ ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ కూడా యూనిక్, అండ్ కూర్చునే స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉన్నది. ఓకే, అండ్ మనకు ఇక్కడ సింహాసనానికి కూడా అంటే సైడ్కు డిజైన్ వర్క్ ఇచ్చారు ఇట్లా. ఓకే, ఒకసారి మనము అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. చిన్న గణపతులు ఉన్నాయి. ఇందులో మనకు 8 ఫీట్ల నుంచి పడితే 18 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ టోటల్గా కూడా ముంబై కాన్సెప్ట్ గణపతులు అయితే వినీష్ కలర్స్లో ఈ సంవత్సరం అయితే ఉన్నాయి. ఓకే, మొత్తం ముంబై మోడల్ గణపతులే. ప్రీవియస్గా మనం చూసినాం కదా విఠలేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. ఇందులో కూడా కొన్ని బుక్ అయినాయి, ఇంకా కొన్ని బుక్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మొత్తం వైట్ కోటింగ్. ఇక్కడ అమ్మవారి గణపతులు కూడా ఉన్నాయి ఇంకా లోపల. ఇక్కడ పూర్తిగా ఫినిషింగ్ అయ్యి వైట్ కోటింగ్. ఎంత స్మూత్ చేసిరు అన్న, చాలా అంటే చాలా స్మూత్ చేసారు. ఈ గణపతి చాలా ముద్దుగా నీట్గా కనబడుతుంది నాకైతే. ఈ గణపతి మనకు ఇక్కడ ఉన్న గణపతులన్నీ కూడా మనకి 8 ఫీట్ హైట్ అయితే ఉంటాయి. ఓకే, మనం ప్రీవియస్గా చూసినాం కదా 3 గణపతులు కలర్ వేసినాయి చిన్నవి 8 ఫీట్. అవన్నీ కూడా ఈ ప్లేస్లో మనకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీకు కలర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది మీరు మాత్రం ఈ సండే తొందరగా వచ్చేసి బుక్ చేసుకోరు. అది లిమిటెడ్ పీస్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు ఇందులో ఉన్న గణపతులన్నీ చూపించేసిన. మొత్తం కూడా ముంబై కాన్సెప్ట్ గణపతులు అయితే రెడీగా ఉన్నాయి. అండ్ లిమిటెడ్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.